ఏలూరు జిల్లా నూజివీడులో అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం బయటపడింది. 13వ వార్డు బాపు నగర్ ప్రధాన రహదారిలో నిర్మించిన డ్రైనేజీ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. 10 లక్షల వ్యయంతో పెనమలూరుకు చెందిన కాంట్రాక్టర్ డ్రైనేజీ పనులు చేపడుతున్నారు. కనీసం 10 రోజులు కూడా గడవక ముందే నిర్మాణ దశలో ఉన్న గోడ కూలిపోవడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, మున్సిపల్ అధికారులు పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమని నూజివీడు మాజీ కౌన్సిలర్ వరలక్ష్మి ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్లు చేపట్టిన పనుల్లో నాణ్యత లేకపోవడం వల్లే డ్రైనేజీ గోడ కూలిపోయిందని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పార్థసారథి అధికారులను కోరారు. అలా కూలిపోయిందండి. దాని మీద ఎవరి పర్యవేక్షణ కానీ దాన్ని ఒక కమిషనర్ గాని ఒక డిఈ గాని దగ్గరుండి చూడటం, ఒకసారి కూడా వచ్చి చూడటం గాని అట్లాంటిది ఏం చేయలేదు. కాంట్రాక్టర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టడం వల్ల 10 రోజుల్లోనే కూలిపోయింది. దాదాపుగా 40 మీటర్లు కట్టారండి. 10 లక్షల వర్క్ అని చెప్తున్నారు. ఒకవైపు పూర్తి అవుతూనే ఉంది, ఇంకొక వైపు కూలిపోతూ వచ్చిందండి. నాసిరకం సిమెంట్, నాసిరకం అన్ని నాసిరకం వాటితో కట్టడం వల్ల అది వెంటనే అలా జరిగింది. దీని మీద ఎంక్వైరీ చేసి వెంటనే దాన్ని సరిచేయాల్సిందిగా కోరుకుంటున్నాము. తర్వాత దీంట్లో ప్రతి ఉద్యోగి అలసత్వం అండి. ఎవ్వరూ పట్టించుకునేది లేదు, ఏ వర్క్ ని సరిగ్గా పట్టించుకునేది లేదు. మున్సిపాలిటీలో సరిగ్గా వర్క్ చేసేవాళ్ళు లేరు, ఇది పట్టించుకునే వాళ్ళు లేరు. దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి మంత్రి గారిని కోరుకుంటున్నాం. పేరు గిరివరలక్ష్మి అండి.